భక్తులారా, షిరిడీ సాయిబాబా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఒక పవిత్ర స్థలం ధుని. బాబా ద్వారకామాయిలో ఈ ధునిని ఎప్పుడూ వెలిగించేవారు. ఎందుకు బాబా ధునిని నిరంతరం వెలిగించారు? ఈరోజు ధుని ధ్వని కార్యక్రమంలో ఈ పవిత్ర ధుని మహిమను తెలుసుకుందాం. ధుని అంటే సాధారణ అగ్ని కాదు, అది పవిత్రతకు సంకేతం, రక్షణకు సంకేతం, ఆధ్యాత్మిక శక్తికి సంకేతం. బాబా వెలిగించిన ఈ ధుని ఇప్పటికీ షిరిడీలో కొనసాగుతోంది. ఇది సాధారణ విషయం కాదు, ఇదొక దివ్య సందేశం. బాబా ధుని ద్వారా భక్తులలో ఉన్న అహంకారం, లోభం, ద్వేషం, భయం వాటిని తొలగించాలనే సందేశమిచ్చారు. అగ్ని ఎలా చెత్తను దహనం చేస్తుందో అలాగే ధుని మన లోపాలను దహనం చేస్తుంది. ఈ ధుని నుంచే వచ్చిన పవిత్రమైనది ఊడి. బాబా భక్తులకు ఊడి ఇచ్చేవారు. ఈ ఊడి రోగాలను తగ్గించింది, సంకటాలను తొలగించింది, భయాలను తగ్గించింది. అందుకే ఊడి బాబా కృపకు ప్రతీక. భక్తులారా, ధుని మనకు చెప్పే గొప్ప సందేశం మన హృదయంలో కూడా ఒక ధుని వెలగాలి. అది విశ్వాసం అనే ధుని, భక్తి అనే ధుని, సేవ అనే ధుని. ఈ ధుని వెలిగితే జీవితం పవిత్రంగా మారుతుంది. మనలో ఉన్న చెడు భావాలను మనమే ధునిలో సమర్పిస్తున్నామా? మన హృదయంలో భక్తి అనే అగ్ని వెలుగుతున్నదా? ఈ ప్రశ్నలకు మనమే సమాధానం చెప్పాలి. షిరిడీ సాయిబాబా వెలిగించిన ధుని కేవలం అగ్ని కాదు, అది ఆశకు సంకేతం, రక్షణకు సంకేతం, దైవ కృపకు సంకేతం. ఈ ధుని మహిమను మన హృదయంలో నిలుపుకుందాం. ఓం సాయిరాం.